హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. మీ పిల్లలకి ఏ ఏజ్లో ఎలాంటి సిప్పర్ బాటిల్ తీసుకోవాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ కొట్టకండి. ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది మీకు ఎలాంటి సిప్పర్ బాటిల్ తీసుకోవాలా అన్నది. నేనైతే మా పాపకి ఇప్పుడు లవ్లాప్ హిప్పో సిప్పర్ బాటిల్ అయితే తీసుకున్నాను. స్టార్టింగ్ కాబట్టి సిప్పర్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. అవి కూడా ఏమేంటో మీకు క్లియర్గా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు మా పాపకి నేను తీసుకున్నది అయితే స్పౌట్ టైప్ నిప్పుల్ అండి. ఇందులో కూడా చాలా సన్నగా నీట్గా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎక్కువగా వాటర్ లోపలికి పోకుండా, వాళ్ళకి సడన్గా ఊపిరాడకుండా అట్లా అవ్వకుండా కూడా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఈజీగా వాళ్ళు తాగగలుగుతారు. ఎందుకంటే సమ్మర్స్లో కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒక సిప్పర్ అనేది అలవాటు చేయాలి. ఇక్కడైతే ఇంకో విషయం మర్చిపోకూడదు, పిల్లలు ఫీడింగ్లోనే ఉంటే స్టిల్ వాళ్ళకి నిపుల్ ఉన్నదైతే వాటర్ బాటిల్ వాళ్ళకి సజెస్ట్ చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా తల్లి నిప్పులు తీసుకోవడం అనేది మర్చిపోతారు. సో నేనైతే అందుకే స్పౌట్ బాటిల్ తీసుకున్నాను. వాళ్ళకి సన్నగా ఉండడంతో వాళ్ళు ఈజీగా తాగగలుగుతారు. నిప్పులకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు పోన్ వీడియోలో తెలుస్తుంది. నిప్పుల్లో ఉన్న డిఫరెన్స్కి స్పౌట్లో ఉన్న డిఫరెన్స్కి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎట్లా ఉందో, లావుగా దొడ్డుగా సన్నగా ఉంది. సో దీనికి దానికి అదే అండి డిఫరెన్స్. వాళ్ళు తాగితేనే వాటర్ అనేది బయటకు వస్తాయి. అట్లా కింద పడేసిన లేకపోతే నొక్కుకుపోయిన వాటర్ అనేది బయటికి రాదు. అది కాక పిల్ల అయితే అసలు కాదండి, బయటికి వచ్చేసేయడం, ఓవర్ఫ్లో అవ్వడం అట్లా అవ్వదు. వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు, 2 హ్యాండిల్స్. వాళ్ళకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులో కూడా ఇది సెకండ్ టైప్ అండి, లవ్లాప్లోనే ఉంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే స్పౌట్లోనే రెండో రకము. ఈ హ్యాండిల్ చూసారా అట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట పిల్లలకి. అంటే కొంచెం ఏజ్ పెరగాలన్నమాట, ఒక 9th మంత్ అట్లా వచ్చినప్పుడు. లోపల కూడా మనకి హోల్స్ అనేవి 2 ఇచ్చాడు. ఫస్ట్ నేను చూపించిన దాంట్లో ఒకటే ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు లవ్లాప్లో. అయితే లవ్లాప్లో స్టీల్ది కూడా అవైలబుల్ ఉందండి. మీరు అది కూడా తీసుకోవచ్చు పిల్లలకి. ఎందుకంటే ఇక్కడ లీక్ ప్రూఫ్ ఇవి ఉన్నాయి. స్టీల్స్ యూజ్ చేస్తేనే ఏంటంటే ఒక్కొక్కసారి చిలుం పడుతుంది అనుకుంటాం, కానీ ఇది అసలు అట్లా కాదండి, స్టెయిన్లెస్ అనమాట. సో ఇది కూడా లీక్ ప్రూఫ్. హ్యాండిల్స్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంటుంది గ్రిప్ పిల్లలకి పట్టుకోవడానికి, తాగడానికి. ఇందులో అయితే 2-in-1 3-in-1 టైప్స్ కూడా ఉన్నాయండి. ఇది కోలిక్ పెయిన్ అంటే పిల్లలకి కడుపులో నొప్పి రాదు. ఏ బాటిల్ అన్నా మనం క్లీన్ చేయాలి కదండి. సిలికాన్ కాకుండా నార్మల్ బాటిల్స్ మనం తీసుకుంటే చాలా హైజీనిక్గా క్లీన్ చేసుకోవాలి. బట్ స్టీల్ కదా, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని ఉంది. ఇది పిల్లలకి ఫీడింగ్ బాటిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మా పాపకి ఫీడింగ్ బాటిల్ అలవాటు లేదు కాబట్టి నేను ఇది తీసుకోకుండా డైరెక్ట్ స్పోర్ట్ బాటిల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సిప్పర్ అనమాట. సిప్పర్ వచ్చి మనకి 12 months ప్లస్ నుంచి తీసుకోవాలి. ఇది కూడా నార్మల్గా ఫస్ట్ నేను బయట తీసుకున్నానండి. సిప్పర్ బాటిల్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అని నార్మల్గా తీసుకున్నాను. బట్ నాకైతే ఇది ఓకే అనిపించింది, అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఇదే సిప్పర్ బాటిల్ కన్నా మీరు చూసుకుంటే హ్యాండిల్ వస్తుంది. అలాగే నాకు ఇంకొక ప్రోడక్ట్ నచ్చింది ఏంటంటే లవ్లాప్లో ఇది 4-in-1 అనమాట. మీకు అసలు ఏ బాటిల్ అవసరం లేదండి. పిల్లలు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ 4-in-1 బాటిల్ ఒక్కటి తీసుకుంటే చాలు. నాకు స్టార్టింగ్లో తెలియక నేను ఈ స్పౌట్ బాటిల్ తీసుకున్నానండి. బట్ మీకు మాత్రం నేను సజెస్ట్ చేస్తున్నాను, హైలీ రికమెండెడ్. ఇది 4-in-1 అనమాట. బేబీస్కి ఫస్ట్ ఫీడింగ్ బాటిల్ దగ్గర నుంచి ఎండింగ్ అంటే 360 degrees అంటారు, టంబ్లర్ అని అంటారు అనమాట. క్యాప్తో వస్తుంది, అక్కడ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఫీడింగ్ ఉంది, స్పౌట్ సిప్పర్ ఉంది, స్ట్రా సిప్పర్ ఉంది. మీకు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి యూజ్ అవుతుంది. అప్ టు 6 months వరకు అయితే ఫీడింగ్, దాని తర్వాత స్పౌట్, 1 year ప్లస్ వరకు అయితే స్ట్రా, తర్వాత 18 months ప్లస్ అయితే టంబ్లర్ యూజ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఫీడింగ్లో ఉంటే ఈ టైప్ ఆఫ్ బాటిల్స్ అయితే అస్సలు వాటర్కి యూజ్ చేయొద్దండి. అది అసలు మంచిదే కాదు. వాళ్ళు ఇంకా అదే స్టేజ్లో ఉండిపోతారు. ఫ్యూచర్ స్టేజ్కి అయితే అసలు రాదు, గ్రోనప్ అవ్వదు. వాళ్ళు అదే మైండ్తో ఉంటారు. ఆ నిప్పులు అనేది సన్నగా పీకలా మనం పాలకి ఎట్లాగో ఫీడింగ్ ఇస్తామో అలా ఉంటుంది, అలానే ఉంటుంది. కాబట్టి అది మాత్రం నేనైతే సజెస్ట్ చేయను. ఆ టైప్ ఆఫ్ బాటిల్స్ ఓన్లీ ఫీడింగ్కే యూజ్ చేయండి, అంతేగాని వాటర్కి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఇది కూడా లవ్లాప్లో ఉన్నాయి. మీకు కావాలంటే అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 4-in-1 సిప్పర్ అయితే తీసుకోండి. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అదే బెస్ట్ అనమాట. ఇదైతే ఇందులో వీళ్ళు
2 రకాలు ఇచ్చారు, ఒకటి ఫీడింగ్ కానీ ఒకటి వాటర్ కానీ. బట్ అదైతే కరెక్ట్ కాదండి. 0+ ఫ్లో లెవెల్ కూడా ఇందులో డిఫరెన్స్ ఉన్నాయి. ఆ నిప్పుల్స్ కూడా వాళ్ళు బయట అవైలబుల్గా ఉంది. ఇక్కడ పిల్లల ఏజ్ని బట్టి నిప్పుల్స్ వ్యారీ అవుతున్నాయండి. 0+ మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్కి, 9 మంత్స్కి అట్లా డిఫరెంట్గా వ్యారీ అవుతుందండి. అయితే ఏంటంటే ఇక్కడ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నిప్పుల్ అనేది చేంజ్ చేయాలి, లేకపోతే పిల్లలకి వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం అట్లా అవుతుంది. ఇంకా మీరు చూసినట్లయితే విడివిడిగా తీసుకోవాలి పిల్లలకి. సింగిల్గా ఒక బాటిల్లోనే అన్నీ వచ్చేటట్టు కాకుండా ఉండాలి అంటే స్టార్ సిప్పర్ కూడా ఉందండి లవ్ ల్యాబ్లో. అదే నాటీ డక్ స్టార్ సిప్పర్ అనమాట. మీకు చూపిస్తున్నారు కదా, స్టాండ్ అప్, టిట్, లయింగ్ డౌన్, ఒక పైప్ లాగా వచ్చి పిల్లలకి కంఫర్ట్గా అది సిప్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే లవ్ ల్యాబ్ది. మీకు ఒక డౌట్ రావచ్చు, అక్క మీరు అన్ని లవ్ ల్యాబే చూపిస్తున్నారు ఏంటి అంటే, మా పిల్లలకి మేము అదే ఫస్ట్ తీసుకున్నామండి. ఇది మా పెద్ద పాప కోసం తీసుకున్నది. మాకు ఇది కంఫర్ట్ అనిపించి మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా వేరే బ్రాండ్స్లో ఏది తీసుకున్నా తీసుకోవచ్చు. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి బాగుంది, నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇది తీసుకోవచ్చు, ఈ ఏజ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్పి. ఈ సిప్పర్ అయితే 12 మంత్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు. చక్కగా సిప్ చేస్తారు, చాలా కంఫర్ట్గా. నిప్పులు కూడా చాలా మెత్తగా, స్మూత్గా, సిలికాన్ అనమాట. పిల్లలకి టీత్కి కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాండిల్ ప్రొవైడ్ చేశాడు, పట్టుకోవడానికి గ్రిప్ కూడా గట్టిగా ఉంటుంది. బాటిల్స్ ఎంత కొన్నామా అని కాదండి, ఎలా క్లీన్ చేసుకుంటున్నాం, ఎంత నీట్గా ఉంచుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓ పెద్ద సత్తు గిన్నెలా తీసుకుని నీళ్ళైతే మరగనివ్వండి. మీ దగ్గర ఉన్న బాటిల్స్ అవన్నీ అందులో వెయ్యండి. ఎయిదర్ వాటర్ ఆర్ ఫీడింగ్ ఏదన్నా కూడా 2 డేస్కి ఒకసారి నీట్గా హాట్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాల్సిందే, కంపల్సరీ. కొంతమంది వీటికి లిక్విడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. నార్మల్గా హాట్ వాటర్కే మనకి చాలా మంచిగా జర్మ్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రష్ చూపిస్తున్నాను కదా, ఆ బ్రష్ అయితే నేను యూజ్ చేశాను. మా ఇంట్లో నార్మల్గా సిలికాన్ బాటిల్ క్లీన్ చేసే బ్రష్ అయితే ఉంది, నేను దాంతోనే క్లీన్ చేసుకున్నానండి. అయితే ఈ నిపుల్ బాటిల్స్కి, నార్మల్గా వాటర్ బాటిల్స్కి క్లీన్ చేసే బ్రషెస్ రకరకాలుగా ఉన్నాయి. మార్కెట్లో అయితే ఘోరంగా అమ్ముడుపోతున్నాయి అన్నమాట. కొనేవాళ్ళు ఉంటే మార్కెట్లో లేని వస్తువు అంటూ లేదండి, అన్నీ చక్కగా కొనుక్కోవచ్చు, అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే ఎడాల్ బాటిల్ నిపుల్ అండ్ స్టార్ క్లీనర్ సెట్. అయితే ఇది ఇందులో 5 పీసెస్ ఉన్నాయి. మనం స్టార్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఏదైతే ఉందో దాంతో నేను క్లీన్ చేస్తున్నానండి. సిలికాన్ బాటిల్ క్లీనర్, ఇది ఏ బాటిల్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా. మా పాపకి నేను అట్లా 2 డేస్కి ఒకసారి హాట్ వాటర్లో వేసి నీట్గా హాట్ వాటర్లోనే క్లీన్ చేసి, ఆ వాటర్తోనే క్లీన్ చేసి జల్లబుట్టల్లో వేసుకుని ఆరబెట్టుకుంటాను. కొంచెము ఆరినాక అప్పుడు మళ్ళీ వాటర్ బట్టి అప్పుడు నేను మా పాపకి ఇస్తాను. అదే మంచిదండి. నిపుల్స్తో సహా లోపల నుంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అయితే క్లీన్ చేయకపోతే ఏంటంటే, వాళ్ళకి చెప్పాను కదా నేను వామిటింగ్స్, మోషన్స్ అట్లా అవుతాయని చెప్పి. ఎందుకంటే స్టార్స్ ఏంటంటే అవి బాగా జిడ్డుగా లేకపోతే జిగుటుగా అట్లా అవుతూ ఉంటాయి. వాళ్ళ నోట్లో పెట్టి నాని ఒక్కొక్కసారి వాళ్ళకి పళ్ళు దొరదొచ్చి కొరుకుతూ కూడా ఉంటారు. అలా ఇబ్బంది అవ్వడం వల్ల అవి ఏంటంటే కొంచెం మెత్తగా జిగుటుగా లాగా అతికినట్టు అవుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది. సో బాటిల్స్ అనేవి నీట్గా క్లీన్గా చేసుకోవడం మన బాధ్యత. వాళ్ళకేం తెలియదు కదండి, మనం ఇస్తాము, వాళ్ళు తాగుతారు. కాబట్టి మనమే వాళ్ళ జాగ్రత్తలన్నీ చూసుకోవాలి. నేనైతే ఫస్ట్ చూపించాను కదా స్పౌట్ బాటిల్ అని చెప్పి, దానికి నిప్పులు కూడా మనకి ఈజీగా బయటికి తీసి క్లీన్ చేసుకునేటట్టు ఉంటుంది హ్యాండిల్లో అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఎట్లా క్లీన్ చేసుకోవాలో. మీరు లిక్విడ్స్ వేసినా లేకుండా నార్మల్గా క్లీన్ చేసుకున్న, హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే చాలండి, అది సరిపోతుంది పిల్లలకి. అంత నీట్గా ప్రతిదీ క్లీన్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది, వాళ్ళు మంచిగా హెల్తీగా కూడా ఉంటారు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనము చాలా ఫోకస్ చేయాలి వాటర్ మీద. పిల్లలకి ఎంత బాగా వాటర్ ఇస్తే, లేదా ఫీడింగ్ మదర్ అయితే తరచుగా 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. మీరు తను పడుకుంది లేదా ఆడుకుంటుంది అని చెప్పి మనం డిస్టర్బ్ చేయకూడదని మాత్రం అనుకోకండి. కంపల్సరీ వాళ్ళు నాలుకైతే ఎండుకుపోతూ ఉంటుంది, వాళ్ళు చెప్పలేదు. అది కాక కొంతమంది పిల్లలకి మాట వచ్చే టైంలో సొంగ ఎక్కువగా కారుతూ ఉంటుందన్నమాట. అలా కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారని చెప్పి మీకు నేను ఈ వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అన్నంలో పడిన పిల్లలు లేదా ఉగ్గు తినే పిల్లలు అయితే వాళ్ళు ఎండాకాలంలో సరిగ్గా తినకుండా ఉంటారండి. ఎందుకంటే తినబుద్ధి కాదు వాళ్ళకి. అప్పుడు ఏదైనా తాగాలి లేదా ఇది జ్యూస్ లాగా ఏదైనా పట్టించాలి అని అనుకుంటూ ఉంటారు.
ఇక్కడ నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే అవి ఇవి పట్టించకుండా పిల్లలకి ఈ ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి, అవి చక్కగా వాళ్ళు తాగే నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి. నానిపోయిన ఉంటాయి కదా, అవి వడగట్టి ఆ వాటర్ని బాటిల్లో పోసి వాళ్ళకి తరచూ పట్టిస్తూ ఉండండి. ఏంటంటే అవి తాగితే పిల్లలకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఎండు ఖర్జూర నీళ్ళు చాలా అంటే చాలా హెల్దీ అనమాట. అది మనం 9 months ప్లస్ ఎవరికన్నా పట్టించవచ్చు. 6 months ప్లస్ వన్స్ వాళ్ళు ఉగ్గు తినడం స్టార్ట్ చేసినాక, అంటే ఆరంగా అంటే ఇంత తాగదు కదండి, ఒక్కొక్క ఏజ్ని బట్టి కొంచెం కొంచెం తాగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ లెవెల్ సరిపోతుంది వాళ్ళు తాగేది. కాబట్టి ఎండు ఖర్జూర నీళ్ళు సమ్మర్లో తాగించడం మర్చిపోమాకండి. నేను చెప్పిన టిప్స్ అన్ని మస్ట్గా ఫాలో అవ్వండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ పిల్లలకి ఎలాంటి సిప్పర్ బాటిల్ యూజ్ చేయాలో అర్థమైపోయి ఉంటుంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరెన్నో మీ ముందుకు రావాలంటే మీరేం చేయాలో తెలుసు కదా. So please do like, share and subscribe to Sripada Stories. Until then, bye. Thanks for watching.